నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్, గిరిజా షెట్కార్, శ్రీనివాస్ షెట్కార్లకు తలపాగా చుట్టి ఘన స్వాగతం పలికారు కుర్మ సంఘం అధ్యక్షులు। ఈ కార్యక్రమంలో మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। కులాలు ఉప కులాలు ఉన్నాయి, వారి సరైన న్యాయం వస్తుందా లేదా ప్రభుత్వం తరఫున అంటే మన కుల గణన అయినప్పుడే ఆ జాతికి కానీ ఆ కులానికి కానీ సమాన్యాయం చేయగలుగుతామని మా రాహుల్ గాంధీ ఉద్దేశం। అందులో భాగంగా మీరు చూసినారు మన రేవంత్ రెడ్డి గారు 16 కులాలకు, బీసీ కులాలతో పాటు అగ్రవర్ణ కులాలకు కూడా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మనం చెప్తా ఉన్నాను। మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ చేసినాం, ముత్తురాజు ఫైనాన్స్ కార్పొరేషన్ చేసినాం, గొల్లకుర్మ ఫైనాన్స్ కార్పొరేషన్ చేసినాం, పద్మశాలి ఫైనాన్స్ కార్పొరేషన్ చేసినాం, ఇంకా రెడ్డి సోదరులకు కూడా మరి ఫైనాన్స్ కార్పొరేషన్ చేయడం, మరి కంబ వాళ్ళకు కూడా ఆర్టీఎన్ కులాల కమ్మ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా చేసినాం, వైశ్యుల ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే 16 కులాలకు అంటే కొన్ని అగ్రవర్ణాల్లో ఉన్న కూడా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం కావాలని అంటే కుల గణన ప్రకారము ప్రతి సమాజానికి ప్రభుత్వంలో ఉన్న ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో కార్యక్రమం చేయబోతున్నాం। అంటే రేపు కేంద్రంలో వచ్చే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబోతుంది। అంటే నేను మా 6 గ్యారెంటీలతో పాటు రేపు 5 గ్యారెంటీలు కూడా మీకు అందుబాటులో రాబోతున్నాయి రేపు కేంద్రంలో అధికారం రాగానే। దయచేసి ఎక్కువ చెప్పకుండా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। బీబీ పార్టీ అంటే ఒక బిజినెస్ పార్టీ, ఆయన కూడా ఏదో దేవుని పేరు మీద పెట్టుకొని నేను గెలుస్తాను నమ్మకంతో ఉన్నాడు। డబ్బులు ఉన్నాయి, ఏదో పంచి ఒక వారం 10 రోజులకు ఏదో చేసుకుని మనం గడ్డ దాటి మళ్ళీ 5 ఏళ్ళ వరకు ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకా 5 ఏళ్ళు నడిపించుకుంటానని చెప్తా ఉన్నాడు। దయచేసి జాగ్రత్తగా ఉండండి। మీకు పని చేసే నాయకుడు కావాలా, పని చేసే ఎంపీ కావాలా, దాంతోపాటు మా రవీందర్ రెడ్డి గారు కూడా మీకు అన్ని విధాలుగా అండదండగా ఉంటారు। రేపు వచ్చే ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి మనకు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉంటాం। మరి మంచి కార్యక్రమాలు మీకు అందరికి అందుబాటులో చెప్తాం। రేపు కేంద్రంలో కూడా అన్ని కార్యక్రమాలు కూడా అందుబాటులో తెచ్చి మీకు సేవ చేస్తామని చెప్తూ మరి నా పూర్తి విశ్వాసం ఉన్నది। ఎప్పుడు కూడా ప్రాంతాల్లో కొంచెం వెనుకబడి ఉన్నాం, కానీ ఈనాడు మా రవీంద్ర రెడ్డి గారు అంటున్నారు కనీసం 30,000 మెజార్టీ మా బాధ్యతలను వేగం చూపిస్తామని చెప్తున్నారు। మరి మీ అందరి బాధ్యత ఇక్కడ ఉన్న నాయకులకు, కార్యకర్తలకు, యువకులకు, సోదరి అక్కలారా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈసారైనా ఎందుకంటే గెలిచినప్పుడు కూడా 12,000 మైనస్ ఉండినాం, ఓడిపోయినప్పుడు అంటే ఎప్పుడు బాధపడ మైనస్ ఇప్పుడు లేదన్నా, ఇప్పుడు మెజార్టీ తెచ్చి పెడతామని మా రవీంద్ర అంటున్నాడు। మరి దయచేసి నేను కూడా మీకు విజ్ఞప్తి చెప్తా ఉన్నాను, మీరు ఈసారి గట్టిగా ఎట్లంటే పోచారం పని అయిపోయింది, పోచారం నమ్ముకోండి ఎంతో పని